అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు గడియారము గుడి మధ్యనున్న ఒక సంబంధం గురించి, ఒక ఆసక్తికరమైన సంబంధం గురించి మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే రెండింటికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. 6 దగ్గర గాలిగోపురం ఉంటే 12 దగ్గర మూల విరాట్ ఉంటారు. భక్తులు దైవ దర్శనానికి ముందు 6 నుండి ప్రదక్షిణాలను క్లాక్ వైజ్లో తిరుగుతారు. గడియారంలో 3 ముళ్ళు ఉన్నట్టు 3 సార్లు తిరుగుతారు. గడియారంలో గంట ఉన్నట్లుగా కొన్ని గడియారాల్లో గంటలు కూడా మోగుతాయి. దేవునికి కర్పూర హారతిని క్లాక్ వైజ్లోనే తిప్పుతారు. చాలా చోట్ల 0తో స్టార్ట్ చేస్తారు. అంటే గేమ్స్, పరీక్ష పేపర్లు, మార్కులు ఇవన్నీ కూడా 0తో మొదలవుతాయి. కొన్ని చోట్ల 1తో ఆరంభమవుతాయి. అంటే కరెన్సీ నోట్లు లెక్క పెట్టేటప్పుడు 1తోనే ప్రారంభమవుతాయి. అలాగే సర్కారు వారి పాట, చీటీ పాట ఎక్కడి నుంచి మొదలవుతుందో ముందుగా ఎవరూ ఊహించలేరు. రోజుని గడియారంలోని రాత్రి 12 గంటలతో గుడిలో ప్రదక్షిణాలు 6 లాంటి గాలిగోపురం నుండి మొదలు పెడతారు. గడి అనే సంస్కృత పదం నుండి గడియారం అనే పదం ఏర్పడింది. పూర్వం గంటలు కొట్టే విధానం లేకుండా గడియారాలు ఉండేవి కాదు. గంట లేకుండా గుడి కూడా ఉండదు. మొట్టమొదట అసలు గడియారాలను ఎప్పుడు కనుక్కున్నారు? వాటిలో గంటలు కొట్టే విధానం ఎలా ఉండింది అంటే అప్పట్లో లాటిన్ పదాలనే ప్రామాణికంగా తీసుకునేవారు. అందువలన వాటిని క్లాక్ అని పిలిచేవారు అనమాట. అలాగే గడియారంలో మోగే గంటలను బట్టి టైం చెప్పే ఆనవాయితీ కూడా ఉండేది. రెండవ ఇన్వెన్షన్ టవర్ క్లాక్స్. వాటిలో కూడా గంటలు కొట్టే విధానం ఉంది. అందుకే వాటిని టవర్ క్లాక్స్ అని, గోడ మీద ఉన్న వాటిని వాల్ క్లాక్స్ అని పిలిచేవారు ఎక్కువగా. ఆ తర్వాత ప్యాకెట్ వాచ్ని కూడా కనుగొనడం జరిగింది. మొదట్లో ప్యాకెట్ వాచ్ చాలా పెద్దదిగాను బరువుగాను ఉండేది. అందువలన యజమానులు కూలి చేతికి ఆ గడియారం ఇచ్చి తమ వెంట తీసుకొని పోయేవారు. ఆ తర్వాత వాటిని చాలా చిన్న సైజులో బరువు తగ్గించి జేబులో పెట్టుకునే వీలుగా తయారు చేసి జేబు గడియారం అనే పేరును స్థిరపరిచారు. అదే గాంధీజీ బొడ్డులో దోపుకున్న జేబు గడియారం. అయితే దానికి గంటలు కొట్టే విధానం లేదు కావున దానికి ఏ పేరు పెట్టాలి? ఆంగ్లంలో గమనించు అంటే వాచ్. వాచ్ అనే వెర్బ్ని నౌన్గా మార్పు చేసి ప్యాకెట్ వాచ్ అని పేరు పెట్టడం జరిగింది. అప్పట్లో నిమిషాలు, సెకండ్స్ తెలియదు, కానీ గడియారంలో 2 ముళ్ళు ఉండేవి. వాటిని బట్టి 12 అని మాత్రమే వ్యవహరించేవారు. అంటే గడియారాలు కనుగొనే వరకు కాలంలో అతిపెద్దది సంవత్సరం, అతి చిన్నది గంట. గంట అనే పదం కూడా క్లాక్ నుంచి వచ్చిందే. గడియారాల కంపెనీ వారే హవర్ అంటే గంటని ఎందుకు విభజించకూడదు అనే ఆలోచన వచ్చింది. దానికి జవాబే మినిట్స్. హవర్ని 60 భాగాలుగా విభజించి దానిని మైన్యూట్ అని పేరు పెట్టడం జరిగింది. కాలక్రమంలో మైన్యూట్ అనే పదం కూడా మినిట్గా రూపాంతరం చెందింది. స్పెల్లింగ్ ఒకటే కానీ వాడుకలో ప్రొనౌన్సియేషన్ మారింది. ఆ తర్వాత మైన్యూట్ని ఎందుకు విభజించకూడదు అనే ఆలోచన వస్తే అది సెకండ్స్గా మారింది. మొదట ఇన్వెన్షన్ మైన్యూట్, సెకండ్ ఇన్వెన్షన్గా సెకండ్స్ అనే పేరుని స్థిరపరిచారు. ఇలా ఈ గడియారంలో మార్పులు, అలాగే గడియారానికి గుడి గంటలకి సంబంధాలు ఇవన్నీ ఆసక్తికరమైన సంబంధాలు. అందువల్ల ఒకసారి ఎప్పుడు చరిత్ర, సాహిత్యం కాకుండా ఈ విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తామని మిత్రులు అంటే రక్తదాత సుబ్బారావు గారి సమాచారంతో ఇలా మీ ముందుకు ఈ వార్తను తీసుకొస్తున్నాను. ఈ వివరాలు కూడా మీకు అందరికీ అందించగలుగుతున్నాను. సుబ్బారావు గారు అంటే వారు రక్తదాత. అందువల్ల వారి ఇంటి పేరు కూడా అందరూ మర్చిపోయారు. బి పాజిటివ్ సుబ్బారావు గారు అంటేనే నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి. అందరికీ నమస్తే అండి. నెల్లూరు ప్రైమ్ టీవీని ఆదరించండి, స్వాగతించండి, సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు. నమస్తే.